చాలా మందికి స్పైన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఈ మధ్య కాలంలో ఎక్కువ చూస్తున్నాం. బట్ స్పైన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి వన్స్ వస్తే అసలు ఆ తర్వాత నుండి దాన్ని అవాయిడ్ చేయడం కష్టం. జీవితాంతం దాన్ని భరిస్తూనే ఉండాలన్న అపోహ కూడా ఉంది. కానీ చిన్న పిల్లల్లో స్పైన్ డిఫర్మేషన్స్ వస్తే దాన్ని ఎలా కరెక్ట్ చేయాలి? ఇవన్నీ మనం అడిగి తెలుసుకుందాం. డాక్టర్ ఫణి కిరణ్ గారిని ఇవాళ మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సో చిన్న పిల్లల్లో స్పైన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, అలాంటి ప్రాబ్లమ్స్ అంటే పెద్దవాళ్ళలో వస్తేనే చాలా వరకు చాలా ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. స్పైన్ రిలేటెడ్ అంటే చాలా డెలికేటెడ్. చిన్న పిల్లల్లో అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎలా ట్రీట్ చేస్తారు ఆ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్? సో చిన్నపిల్లల్లో స్పైన్ ప్రాబ్లమ్స్ జనరల్గా ఇప్పుడు బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ అలాంటివి రావు. కానీ పుట్టుకతోనే కొన్నిసార్లు స్పైన్లో బోన్ ఫార్మేషన్లో డిఫరెన్సెస్ వల్ల డిఫార్మిటీ డెవలప్ అవ్వచ్చు. డిఫార్మిటీ అంటే అబ్నార్మల్ కర్వేచర్. 3 కారణాలు ఉన్నాయి దానికి. బర్త్ నుంచే బోన్ ఫార్మేషన్ ఒక సైడ్ బోన్ ఎక్కువ ఉండడము, ఒక సైడ్ బోన్ గ్రోత్ సరిగా లేకపోవడము, బోన్ ఫార్మేషన్లో డిఫెక్ట్స్ వల్ల, బర్త్ డిఫెక్ట్స్ వల్ల కాంజనైటల్ అంటాం. కాంజనైటల్ స్పైనల్ డిఫార్మిటీస్. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు పెరిగే కొద్దీ బోన్ గ్రోత్ ఒక సైడ్ అసిమెట్రికల్ గ్రోత్ వల్ల స్పైన్లో కర్వేచర్ అబ్నార్మల్ బెండ్ డెవలప్ అవుతుంది. సో అది ఒక్కొక్కసారి కరెక్ట్ టైంలో డిటెక్ట్ చేయకపోతే దానివల్ల సివియర్ డిఫార్మిటీ డెవలప్ అవ్వచ్చు. సో కాంజనైటల్ అనేది ఒక గ్రూప్. రెండవది ఇడియోపతిక్ స్కోలియోసిస్ అంటాం. అడాలసెంట్స్ అంటే వాళ్ళు టీనేజ్ వచ్చే కొద్దీ పుట్టుకతో బాగానే ఉన్నా కూడా యాజ్ దే గ్రోయింగ్ టైంలో ఎక్కువ ఫాస్ట్ గ్రోత్ ఉండే ఫేజ్లో స్పైన్లో కర్వేచర్, సైడ్ వర్డ్స్ కర్వేచర్ డెవలప్ అవుతుంది. సైడ్ వర్డ్ అబ్నార్మల్ కర్వేచర్ని స్కోలియోసిస్ అంటాం. సో స్కోలియోసిస్ అనేది ఒక వెల్ నోన్ స్పైనల్ డిఫార్మిటీ. అడాలసెంట్ ఇడియోపతిక్ స్కోలియోసిస్, దిస్ ఇస్ ద సెకండ్ గ్రూప్ ఆఫ్ చిల్డ్రన్ హూ డెవలప్ డిఫార్మిటీస్. థర్డ్ గ్రూప్ వచ్చేసి ఇప్పుడు న్యూరోమస్కులర్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళకి, ఇప్పుడు పోలియో ఇంతకుముందు, ఇప్పుడు సెరెబ్రల్ పాల్సీ ఫర్ ఎగ్జాంపుల్, మస్కులర్ డిస్ట్రోఫీ, ఇలాంటి న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్, మస్కులర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి బ్యాక్ మసిల్స్ అవి సపోర్ట్ లేకపోవడం వల్ల స్పైన్ కొలాప్సెస్. సో దానివల్ల దే డెవలప్ డిఫార్మిటీస్. సో ఇవి మేజర్గా ఈ 3 కారణాలు: కాంజనైటల్, అడాలసెంట్ గ్రోత్ టీనేజ్లో వచ్చేది, అండ్ దెన్ న్యూరోమస్కులర్ స్కోలియోసిస్. ఈ స్కోలియోసిస్ కాకుండా కైఫోసిస్ అని ఒకటి ఇంకొక డిఫార్మిటీ, దట్ ఈస్ వెన్ దేర్ ఈస్ ఎక్సెసివ్ ఫార్వర్డ్ డిఫార్మిటీ. సైడ్ వర్డ్ బెండ్ అనేది అబ్నార్మాలిటీ స్కోలియోసిస్. ఎక్సెసివ్ ఫార్వర్డ్ బెండ్ అనేది కైఫోసిస్. అది కూడా కాంజనైటల్, బట్ పుట్టుకతోనే వచ్చే డిఫెక్ట్స్ లో కైఫోసిస్ కూడా రావచ్చు. అది కాకుండా చిన్నపిల్లలు ఒక్కోసారి టీబీ ఇన్ఫెక్షన్ వల్ల బోన్ డిస్ట్రాయ్ అయిపోయి స్పైన్ కొలాప్స్ అవుతుంది. అన్ట్రీటెడ్ టీబీ ఆర్ కొంచెం డిటెక్ట్ అవ్వకుండా బోన్ డిస్ట్రక్షన్ అంతా ఎక్కువ అయ్యి అది హీల్ అయ్యే కొద్దీ ఇలా బెండ్ అయ్యి హీల్ అవుతుంది. సో దానివల్ల డిఫార్మిటీస్ చిన్నపిల్లలో రావచ్చు. సో స్కోలియోసిస్ అండ్ కైఫోసిస్ అండ్ ఇవి కారణాలు. ఎందుకు ఇంపార్టెంట్ ఈ డిఫార్మిటీస్ గురించి తెలుసుకోవడం అంటే, చిన్నపిల్లల్లో గ్రో అయ్యే కొద్దీ ఈ డిఫార్మిటీస్ ర్యాపిడ్గా వర్సన్ అవుతాయి. పుట్టుకతోనే చాలాసార్లు అది చూడడానికి మైల్డ్గా ఉంటుంది, కానీ వాళ్ళు గ్రో అయ్యే కొద్దీ 2 years 3 years అయ్యే కొద్దీ ఇట్ స్టార్ట్స్ బికమింగ్ మోర్ ఆబ్వియస్. అండ్ 5 years 6 years ఒక్కోసారి ఈ డిఫార్మిటీస్ వల్ల చెస్ట్ క్యావిటీ, థొరాసిక్ క్యావిటీ గ్రోత్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. లంగ్స్కి కావాల్సిన స్పేస్ తగ్గిపోతుంది బికాస్ చెస్ట్ క్యావిటీ స్మాలర్, లంగ్ కెపాసిటీ ఆల్సో గెట్స్ రెస్ట్రిక్టెడ్. సో వాళ్ళకి జనరల్గా ఇనిషియల్ మన 5 to 6 years ఏజ్లో లంగ్ సైజ్ కూడా పెరుగుతుంది పుట్టినప్పటి నుంచి ఆ ఏజ్ వరకు. కానీ ఈ డిఫార్మిటీ వల్ల చెస్ట్ క్యావిటీ రెస్ట్రిక్టెడ్ అవడం వల్ల లంగ్ గ్రోత్ రెస్ట్రిక్ట్ అవుతుంది. సో ఏమవుతుందంటే యాజ్ దే బికమ్ అడల్ట్స్, లంగ్ అండ్ హార్ట్ ఫెయిలియర్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. కార్డియోపల్మనరీ ఫెయిలియర్ రావచ్చు. సో యంగ్ ఏజ్లోనే వాళ్ళకి లంగ్ ప్రాబ్లమ్స్ అది రావడము, లంగ్ ఫెయిలియర్ అవ్వడము అవన్నీ పాసిబుల్. సో దట్ ఈస్ వై ఈ కాంజనైటల్ డిఫార్మిటీస్ అనేది, పుట్టుకతో వచ్చిన డిఫార్మిటీస్, అవి ఎర్లీగా డిటెక్ట్ చేయడం వెరీ ఇంపార్టెంట్. బికాజ్ ఎర్లీగా చూస్తే మనం దాన్ని ట్రీట్ చేసి ఈ లంగ్ రెస్ట్రిక్షన్స్ అవి రాకుండా వీ కెన్ అవాయిడ్ ఇట్. వీ కెన్ ట్రీట్ ఇట్ ఇన్ ద రైట్ వే and avoid an early heart and lung failure. Okay. That will prolong their longevity also. ఎందుకంటే అవి ట్రీట్ చేయకుండా వదిలేయడం వల్ల చాలా మంది their lifespan is also shortened. కానీ ఇవి ట్రీటింగ్ అంటే సర్జరీకి వెళ్ళలేము కదా సార్? కానీ చిన్న పిల్లల్లో సర్జరీ అంటే అన్ని డిఫార్మిటీస్కి సర్జరీ అవసరం ఉండదు. ఓకే, సో those deformities which are significant
విచ్ ఆర్ లైక్లీ టు కాజ్ సివియర్ ప్రాబ్లమ్స్. అవి మేము ఐడెంటిఫై చేస్తాము. ఆబ్వియస్లీ దెర్ ఆర్ సమ్ ఇన్వెస్టిగేషన్, స్టాండింగ్ ఎక్స్రేస్, స్కాన్స్ అవి చేసి మేము చూస్తాము విచ్ ఆర్ ద వన్స్ విచ్ ఆర్ లైక్లీ టు కాజ్ సీరియస్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు కాంజనైటల్ డిఫార్మిటీస్ విచ్ కెన్ కాజ్ సివియర్ లంగ్ రెస్ట్రిక్షన్, దానికి దెర్ ఆర్ సమ్ ఎర్లీ సర్జికల్ ట్రీట్మెంట్స్ అవైలబుల్. ఇప్పుడు అడాలసెంట్ ఇడియోపతిక్ స్కోలియోసిస్, టీనేజ్ లో యాజ్ దే గ్రో ద కర్వ్స్ లేటర్ ఆన్ డెవలప్ అయ్యే కర్వ్స్, అవి వి కీప్ ఏ వాచ్ ఆన్ దెమ్. జనరల్ గా 40-50 degrees ఎక్కువ బెండ్ ఉంది అంటే ఇట్ కాజెస్ అపియరెన్స్ లోనే డిఫార్మిటీ తెలుస్తుంది. సో దట్ ఈస్ ది అడాలసెంట్ ఇడియోపతిక్ స్కోలియోసిస్. ఆ టీనేజ్ లో యంగ్ ఏజ్ లో చేసే ఉండే డిఫార్మిటీస్ కి ఇట్ ఈస్ మెయిన్లీ టు కరెక్ట్ ది అపియరెన్స్. ఆ ఏజ్ లో లంగ్ ఫంక్షన్ అదంతా అఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ పెద్దగా ఉండదు, అన్లెస్ ఇట్ ఇస్ వెరీ సివియర్ కర్వ్స్. సో ఆ ఏజ్ లో ది ఇండికేషన్ ఫర్ సర్జరీ ఈజ్ అపియరెన్స్, బ్యాలెన్స్. సో ఇట్స్ మోర్ ఆఫ్ కరెక్టింగ్ ది అలైన్మెంట్, పోస్చర్ అండ్ అపియరెన్స్ వైజ్ వేస్ట్ లైన్ అసిమెట్రీ, రిబ్ హంప్ అవన్నీ ఉంటాయి. సో దానికోసం సర్జరీ. బట్ కాంజనైటల్ పుట్టుకతో వచ్చినవి ఇట్ ఈస్ బేసికలీ టు ప్రివెంట్ ఎర్లీ cardiac and lung problems and respiratory restriction. Along with that, obviously our deformity kuda correct చేయాల్సినప్పుడు సర్జరీ అవసరం. బట్ అందరికీ సర్జరీ అవసరం ఉండదు. ఐడెంటిఫై చేసి ఎవరికి ప్రాబ్లం ఎక్కువ రావచ్చు, ఎవరికి సిగ్నిఫికెంట్ డిఫార్మిటీ వల్ల అసిమెట్రీ అది ఉంది, వాళ్ళకి సర్జరీ అవసరం. సో అండ్ ఈవెన్ న్యూరోమస్కులర్, ది థర్డ్ గ్రూప్ న్యూరోమస్కులర్ స్కోలియోసిస్, వాళ్ళకు కూడా దే మే హ్యావ్ ప్రాబ్లమ్ సిట్టింగ్ బ్యాలెన్స్, వీల్ చైర్ లో అలైన్మెంట్ అది లేకపోవడము, దానివల్ల దే హ్యావ్ టు టేక్ సపోర్ట్ ఆఫ్ దర్ హ్యాండ్స్. అలా ఉన్న వాళ్ళకి సర్జికల్ ట్రీట్మెంట్ ఈస్ దేర్ అవైలబుల్. స్కోలియోసిస్ సర్జరీ, ఆల్ దీస్ ఆర్ మేజర్ సర్జరీస్. స్కోలియోసిస్ సర్జరీ అనేది అన్ని చోట్ల చేయరు, వెరీ స్పెసిఫిక్లీ ట్రైన్డ్ సర్జన్స్, స్పెసిఫిక్ సెంటర్స్ లో జరిగే సర్జరీస్ ఇవన్నీ. దీస్ కైండ్ ఆఫ్ సర్జరీస్ ఆర్ pretty much doable. రొటీన్ గా కొన్ని సెంటర్స్ లో జరిగే సర్జరీస్. ఓకే. ఇప్పుడు ఉండే సేఫ్టీ ప్రికాషన్స్, వీ హ్యావ్ న్యూరో మానిటరింగ్, వీ హ్యావ్ అడ్వాన్స్డ్ ఇమేజింగ్ టెక్నిక్స్, ఇంప్లాంట్స్, ఇన్స్ట్రుమెంట్స్, అవన్నీ అడ్వాన్స్ టెక్నాలజీ అన్ని ఉన్నందువల్ల సేఫ్ గా ఈ సర్జరీస్ అన్ని చేయొచ్చు. ఓకే, వి డూ దీస్ కైండ్ ఆఫ్ సర్జరీస్. అండ్ కమింగ్ టు పెద్దవాళ్ళ విషయంలోకి వచ్చేసి స్పైన్ ప్రాబ్లమ్స్ అనేది ఈ మధ్య కాలం అస్సలు చాలా కామన్ అయిపోయింది సార్. ఎవరిని అడిగినా 2-3% లో 5 hours తీసుకుంటే 2-3% కి బ్యాక్ పెయిన్ ఆర్ నెక్ పెయిన్ అనేది కంపల్సరీ అయిపోతుంది. అంటే ఈ కొన్నిటికి సర్జరీలు అయితే కంపల్సరీ అంటున్నారు, కొన్నిటికి అంటే సర్జరీ దాకా వెళ్ళని వాటికి ఎలా ట్రీట్మెంట్ చేసుకుంటారు, ఏంటి అసలు దానికి సొల్యూషన్? సో మోస్ట్ కామన్ ఈ మెకానికల్ బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, ఇవన్నీ మోస్ట్ కామన్ కారణం వచ్చేసి మన లైఫ్ స్టైల్. ఏజ్ వల్ల కొంచెం పైన అరుగుదల అది అందరికీ వచ్చేదే, బట్ నొప్పి అందరికీ రాదు. Even if somebody is 80-90 years also, not all of them అరుగుదల ఉండడం వల్ల నొప్పి రావాలని ఏం లేదు. Many people at 80s and 90s don't have back pain. కానీ people back pain అనేది చాలా కామన్ అయింది. ఆ కామన్ బ్యాక్ పెయిన్ it is mainly related to lifestyle factors. Bad posture, prolonged sitting jobs, ఎక్కువసేపు మొబైల్ ఫోన్స్ చూడడము, ఎనీథింగ్ వెన్ యు ఆర్ లుకింగ్ డౌన్ అ లాట్ నెక్ స్ట్రెయిన్ అవుతుంది. పోస్చర్, కూర్చునే పోస్చర్ సరిగా లేదు, ప్రొలాంగ్డ్ సిట్టింగ్, 2-wheelers, ట్రావెలింగ్, ఆల్ దీస్ బెండింగ్ అండ్ లిఫ్టింగ్ ఇన్ ద రాంగ్ వే, వీటి వల్ల అయ్యే రికరెంట్ స్ట్రెయిన్ వల్ల వచ్చేది కామన్ బ్యాక్ పెయిన్. దేర్ ఆర్ ఆబ్వియస్లీ స్పైన్ లో అదర్ కాజెస్ విచ్ కెన్ కాజ్ బ్యాక్ పెయిన్. ఇప్పుడు డిస్క్ ప్రొలాప్స్, స్పైన్ లో మిగతా ఇన్ఫెక్షన్స్, ట్యూమర్స్, ఇవన్నీ కూడా పాసిబుల్ కాజెస్. సో జనరలీ మేము చూసినప్పుడు we rule out anything more serious. ఎవరు ఏం సీరియస్ కారణం లేదు అంటే అప్పుడు ట్రీట్మెంట్ మెయిన్ ఫోకస్ వచ్చేసి వీ హ్యావ్ టు ఎడ్యుకేట్ దెమ్. కరెక్ట్ పోస్చర్ మెయింటైన్ చేయాలి, ఎక్సర్సైజ్ రెగ్యులర్ గా చేయాలి, మసిల్స్ అంతా స్ట్రాంగ్ గా పెట్టుకోవాలి, అండ్ అడిక్వేట్ స్లీప్ ఈజ్ ఇంపార్టెంట్, అండ్ విటమిన్ డి డెఫిషియన్సీ, అవన్నీ వాట్ ఎవర్ విటమిన్ డెఫిషియన్సీ వీ హ్యావ్ టు కరెక్ట్. బట్ మెయిన్ ఫోకస్ వచ్చేసి 2 things. పోస్చర్, కరెక్ట్ పోస్చర్ మెయింటైన్ చేయడం, గుడ్ పోస్చర్ షుడ్ బికమ్ ఎ హ్యాబిట్, అండ్ ఎక్సర్సైజ్, ఇవి రెండు ముఖ్యం. బట్ రెగ్యులర్ గా ఉన్న పెయిన్ ని, డైలీ పడే స్ట్రెస్ వల్ల పెయిన్ ని, దీన్ని ఎలా అవాయిడ్ చేయగలరా సార్? దే హావ్ టు బేర్ విత్ ఇట్. దే డోంట్ హావ్ టు బేర్ విత్ ఇట్. దేర్ ఇస్ ఎ కరెక్ట్ ట్రీట్మెంట్.
దాన్ని ప్రాపర్గా ట్రీట్ చేస్తే ఇట్ ఈస్ కంప్లీట్లీ క్యూరబుల్ దీస్ మెకానికల్ బ్యాక్ పెయిన్స్. ట్రీటింగ్ అంటే సార్ దానికి వీ హ్యావ్ ఆప్షన్స్. ఇప్పుడు కొన్ని ఇనిషియల్గా మెడిసిన్స్, ఫిజియోథెరపీ అవన్నీ చేసి పెయిన్ కంట్రోల్ చేయొచ్చు. సమ్ టైమ్స్ వీ డూ సమ్ టార్గెటెడ్ ఇంజెక్షన్ ప్రొసీజర్స్. MRI అది చూసి if there is any particular source of pain అని we identify and do some targeted injections. వీటి వల్ల పెయిన్ తగ్గుతుంది, టెంపరీగా రిలీఫ్ ఉంటుంది. ఆ తర్వాత అట్ ద టైమ్ దే హ్యావ్ టు స్టార్ట్ దీస్ ఎక్సర్సైజెస్, ఫిజియోథెరపీ, ఎక్సర్సైజ్ అండ్ ఆఫ్ కోర్స్ పోస్చర్ కరెక్షన్, ఇవన్నీ ఇంపార్టెంట్. అవన్నీ కరెక్ట్గా ఫాలో చేస్తే జనరల్గా ఇట్ డజంట్ కమ్ బ్యాక్ టు ద సేమ్ లెవెల్ ఆఫ్ పెయిన్. ఓకే, డజంట్ కమ్ బ్యాక్ టు సేమ్ లెవెల్. అది లాంగ్ టర్మ్ గా రాకుండా ఉండాలంటే ఈ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ మోడిఫై చేసుకొని మెయింటైన్ చేయాలి. సో ఈ మోడిఫికేషన్స్ అయితే దే కెన్, అంటే నార్మల్ గా అది వస్తే ఇంకా అట్లే నొప్పి అలాగే ఉంటది జీవితకాలం అన్నట్లు, అలాగే ఉండదు, క్రానిక్ అవ్వదు. నో, అది కరెక్ట్ గా ట్రీట్ చేస్తే దేర్ ఇస్ నో నీడ్ టు కీప్ సఫరింగ్. ఓకే సార్, అంటే ఇప్పుడు డైలీ వారి స్పోర్ట్స్ ఆడేవాళ్ళు, వాళ్ళకి స్పోర్ట్స్ వల్ల ఇంజరీస్ అయితే స్పైన్ ఆర్ నెక్ రిలేటెడ్, వాళ్ళకి అంటే ఇంకా స్పోర్ట్స్ ఆడకుండా ఉండాలా, వాళ్ళకి ఎలాంటి సొల్యూషన్ ఉంటుంది? అగైన్ స్పోర్ట్స్ లో స్పైన్ ఇంజరీస్ ఆర్ కామన్, ఓకే, బట్ జనరల్ గా దేర్ ఆల్ మైనర్ ఇంజరీస్. మేజర్ ఫ్రాక్చర్స్ అవన్నీ అవడం ఇట్స్ వెరీ రేర్, బట్ మైనర్ ఇంజరీస్ అగైన్ ఇనిషియల్ ట్రీట్మెంట్ వచ్చేసి బ్రింగ్ డౌన్ ద పెయిన్ like any other injury. ఇప్పుడు ligament tears avani anappudu there is a natural capacity to heal. So initial treatment is pain control and then rehab, sports lo rehab, exercises, physiotherapy. But sometimes while sports lo particular actions valla there is an overstrain on a particular area. So like for example we have seen some bowlers, cricket lo fast bowlers, the way they bend and twist their body, that can cause lower back lo torsion untundi. They have this one particular joint getting overstrained and causing pain. So alanti what lucky there is a way we analyze their action and see where it is happening, what can actions can be corrected and modified to improve that. సో స్పోర్ట్స్ వల్ల అయ్యే స్పైన్ ఇంజరీస్ కంటే కూడా మోర్ డేంజరస్ స్పైనల్ ఇంజరీస్ అయ్యేది మోస్ట్ కామన్ నవ్ డేస్ ఈజ్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఫాల్ ఫ్రమ్ హైట్స్. అండ్ మూడవది ఇప్పుడు ఓల్డ్ ఏజ్ లో బోన్ వీక్ అవుతుంది. సో ఈవెన్ ఎ సింపుల్ స్లిప్ అండ్ ఫాల్ దేర్ కెన్ బి ఎ ఫ్రాక్చర్ ఇన్ ద స్పైన్ బికాస్ ఆఫ్ ఆస్టియోపోరోసిస్. బోన్ లో కాల్షియం తగ్గిపోవడం వల్ల బోన్ వీక్ అవుతుంది, ఎస్పెషలీ విమెన్ ఆఫ్టర్ మెనోపాజ్. సో ఈ స్పైనల్ ఇంజరీ ప్రివెన్షన్ అనేది అవేర్నెస్ మనం అందరికీ ఇవ్వాలి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ ఎందుకంటే స్పైన్లో బోన్ ఫ్రాక్చర్ అయితే హీల్ అవుతుంది, బట్ స్పైన్లో ఉండే స్పైనల్ కార్డ్ అది మెయిన్ నరం దట్ ఈస్ కనెక్టింగ్ అవర్ బాడీ టు ద బ్రెయిన్. స్పైనల్ కార్డ్ డ్యామేజ్ అయితే దట్ ఈస్ వెరీ వెరీ డివాస్టేటింగ్. దానివల్ల కింద part of the body becomes paralyzed. Paralysis anedi it's very difficult to treat and it doesn't recover common ga. So prevention is the best way for spinal injuries. Daniki safety precautions anni follow cheyali, that is important. And back pain ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ ఫీల్డ్ లో ఉన్నారైనా రన్నింగ్ చేయకూడదు అని అంటారు. రన్నింగ్ చేయకూడదా సార్? అలాగేం లేదు. అన్లెస్ ఏదైనా స్పెసిఫిక్ రీజన్ వల్ల అవాయిడ్. ఇప్పుడు స్కాన్ లో ఏదైనా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, డీజనరేషన్ ఆర్, బట్ ఈవెన్ దోస్ హూ హ్యావ్ హ్యాడ్ స్పైన్ సర్జరీస్ వాళ్ళు కూడా దే కెన్ రన్ వన్స్ దే రికవర్. సో ఇట్స్ నాట్ దట్ రన్ చేయకూడదు అలాగే ఏం లేదు. ఇండివిజువల్ ఫ్యాక్టర్స్ వీ హ్యావ్ టు సీ, బట్ దెర్ ఇస్ నో బ్లాంకెట్ రూల్ దట్ అలాగే ఏం లేదు. వన్స్ ద ప్రాబ్లమ్ ఇస్ ట్రీటెడ్ విత్ ప్రాపర్ రీహాబ్, ఎక్సర్సైజ్, ఫిజియో, రన్నింగ్ ఆల్సో క్యాన్ బి డన్. ఆఫీస్ అవర్స్ తర్వాత ఇంటికి ట్రావెల్ చేయాల్సిన వాళ్ళు చాలా మంది సిటీస్ లో వాళ్ళు ఒక మినిమం 1 hour అయితే బైక్ మీద ఉండాల్సింది. అలాంటి వాళ్ళు మొత్తం స్ట్రెస్ అనేది, స్ట్రెయిన్ అనేది బ్యాక్ మీద పడకుండా ఏదైనా ప్రికాషన్స్ కానీ ఏదైనా వాడుకోవడం వల్ల చేయొచ్చు. సో అగైన్ ఈ 2 wheelers 3 wheelers వాటి వల్ల ఏమవుతుందంటే ఈ రోడ్స్ అది బాగలేనప్పుడు అది ఈవెన్ అదర్వైజ్ సో ఆల్ ది జర్క్స్ ఆర్ డైరెక్ట్లీ ట్రాన్స్ఫర్ టు ది లోవర్ బ్యాక్. సో దానివల్ల ప్లస్ చాలా సార్లు దెర్ ఈస్ అ బ్యాడ్ పోస్చర్, ఇట్లా వంగి కూర్చోవడము అండ్ చెయ్యి కూడా ఇట్లా దూరంగా ఉండడము. దానివల్ల ఏమవుతుందంటే ఈ బ్యాక్ మసిల్స్, నెక్ మసిల్స్, లోవర్ బ్యాక్ మసిల్స్ అన్ని
ఓవర్ స్ట్రెయిన్ అవుతాయి. Mm. అండ్ ద లాంగర్ యూ డూ దట్ ఆబ్వియస్లీ దానివల్ల ఇట్ కెన్ ట్రిగర్ బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్. సో దానికి జనరల్గా చెప్పిన లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ ఇప్పుడు రెస్ట్ ఆఫ్ ద డే పోస్చర్ కరెక్ట్గా మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్. సేమ్ వే ఆ బైక్లో కానీ వాట్ ఎవర్ డ్రైవింగ్ పోస్చర్, ఈవెన్ ఇన్ ద కార్ డ్రైవింగ్ పోస్చర్ కరెక్ట్గా మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్. కార్లో యూ షుడ్ హ్యావ్ అ ప్రాపర్ సీట్, గుడ్ బ్యాక్ సపోర్ట్, సీట్ స్ట్రైట్. ఇప్పుడు కొంచెం ముందుగా స్లౌట్ చేసి కూర్చోవడము, చేతులు దూరంగా పెట్టుకొని ఉండడము, హ్యాండిల్ దూరంగా ఉండడము, బైక్లో కూడా ఎక్కువ ఇట్లా ఫార్వర్డ్ పోస్చర్లో డ్రైవ్ చేయడము, దానివల్ల స్ట్రెయిన్ అవుతుంది. సో ఈవెన్ దట్ సిట్టింగ్ పోస్చర్ ఆన్ ద టూ వీలర్ కార్లో కూడా దట్ షుడ్ బి ప్రాపర్. దట్ ఈస్ వన్. అండ్ సెకండ్ థింగ్, ఎక్సర్సైజెస్ రెగ్యులర్గా చేస్తూ ఉంటే ఈ 1 hour ట్రావెలింగ్ ఆ స్ట్రెయిన్ వల్ల ఇట్ విల్ నాట్ కాజ్ ప్రాబ్లమ్స్. సో అపార్ట్ ఫ్రమ్ మెయింటైనింగ్ గుడ్ పోస్చర్, ఎక్సర్సైజ్, కీపింగ్ బ్యాక్ మసిల్ స్ట్రాంగ్ అనేది ఇంపార్టెంట్. Thank you, sir. Thank you so much.